1989లో టాలీవుడ్‌లో మొత్తం 94 తెలుగు స్టేట్ సినిమాలు విడుదలయ్యాయి. బాలయ్య, చిరంజీవి, నాగార్జునలు అఖండ విజయంతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేశారు. నాగార్జున అయితే తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినిమాపై సంచలన విజయం నమోదు చేసుకున్నారు. బీసీ సెంటర్లలో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చింది ఈ సంవత్సరమే. కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు వాళ్ళ ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేశారు. హీరో రాజశేఖర్ ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించారు. 1989 డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ 1989 టాలీవుడ్ టాప్ 10 మూవీస్ వాటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌తో సహా బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి, పైచేయి సాధించిన సినిమా అండ్ పైచేయి సాధించిన హీరో గురించి అయితే తెలుసుకుందాం. నెంబర్ 1 శివ. నాగార్జున అప్పటి కొత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబోలో విడుదలైంది మూవీ. నాగార్జునకు జోడీగా అమల నటించింది. ఇళయరాజా అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది నటులు పరిచయమయ్యారు. మామూలు ఎక్స్‌పెక్టేషన్‌లతో విడుదలైంది మూవీ. మాఫియా సన్నివేశాలను, కాలేజ్ నేపథ్యాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. నాగార్జున సైకిల్ చైన్ తెంపే సీను ఇప్పటికీ ట్రెండింగే. మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలతో తీశాడు దర్శకుడు. 1989 డిసెంబర్‌లో విడుదలైంది మూవీ. చాలా ఏరియాలో స్టన్నింగ్ రికార్డులను క్రియేట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించింది. సినిమాలోని కథ, కథనం బాగుండడంతో బీసీ సెంటర్లలో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. నైజాం, సీడెడ్‌లో భారీ కలెక్షన్స్‌ను సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసింది. నాగార్జున నుంచి మాస్ మూవీ వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఇండస్ట్రీకి. తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ, కన్నడలో కలుపుకుంటే 10 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే మూవీ గురించి చాలా రికార్డులే ఉన్నాయి. డైరెక్ట్ 42 కేంద్రాలలో 100 రోజులు, 6 కేంద్రాలలో 365 రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచి ఎన్నో అవార్డులను అందుకుంది. నెంబర్ 2 ముద్దుల మామయ్య. బాలయ్య, కోడి రామకృష్ణ కాంబోలో విడుదలైన 4వ సినిమా ఇది. విజయశాంతి హీరోయిన్‌గా నటించగా కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించారు. 1989 వేసవిలో భారీ అంచనాలతో విడుదలైంది మూవీ. అన్నా చెల్లెల సెంటిమెంట్ బాగుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకర్షితులయ్యారు. విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి టాక్‌తో ముందుకెళ్ళింది. సినిమాలోని మ్యూజిక్ హైలైట్‌గా నిలవగా విజయశాంతి గ్లామర్, కోడి రామకృష్ణ టేకింగ్, బాలయ్య యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. అనంతపురం, నెల్లూరు లాంటి ఏరియాలో మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డులే ఉన్నాయి ఈ మూవీ గురించి. 61 కేంద్రాలలో 50 రోజులు, 30 కేంద్రాలలో 100 రోజులు, కొన్ని కేంద్రాలలో అయితే 175 రోజులు ప్రదర్శింపబడి 5,50,00,000 షేర్‌ను రాబట్టి బెంగాలీ, కన్నడలో రీమేక్ అయింది. నెంబర్ 3 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. మెగాస్టార్ చిరంజీవి కామెడీతో పాటు బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం ఈ సినిమా. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. చిరు, వాణిశ్రీ పాత్రల మధ్య సాగే ఛాలెంజ్ సన్నివేశాలు, చిరు, విజయశాంతిల మధ్య సాగే కామెడీ అండ్ రొమాంటిక్ సీన్స్‌తో పాటు సాంగ్స్ హైలైట్‌గా నిలిచాయి. 1989 సంక్రాంతి బరిలో భారీ హైప్‌తో విడుదలై స్టన్నింగ్ రికార్డులను నెలకొల్పింది. చాలా ఏరియాలో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. టోటల్‌గా 5,20,00,000 షేర్‌ను రాబట్టి 14 కేంద్రాలలో 100 రోజులు, ఓ కేంద్రంలో అయితే 175 రోజులు ప్రదర్శింపబడి తెలుగుతో పాటు తమిళం, హిందీలలో విడుదలయ్యాక అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. నెంబర్ 4 అంకుశం. రాజశేఖర్ జీవిత ప్రధాన పాత్రలో నటించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. పోలీస్ పాత్రలో అదరగొట్టాడు రాజశేఖర్. ఈ సినిమాతో రాజశేఖర్ టైర్ 1 హీరో అయ్యాడు. రామిరెడ్డి ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాలోని డైలాగులు, ఫైట్‌లు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా రామిరెడ్డిని రోడ్డుపై కొట్టుకుంటూ వెళ్ళే సీను ప్రేక్షకులతో విజిల్ వేయించింది. ఈ సీన్‌తో రామిరెడ్డి ఫేమస్ అయ్యారు. రాజశేఖర్ నటన అమోఘం. మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంది మూవీ. కొన్ని ఏరియాల్లో కనక వర్షం కురిపించింది. టోటల్‌గా 4,00,00,000 షేర్‌ను రాబట్టి 66 కేంద్రాలలో 50 రోజులు, 13 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 3 నంది అవార్డులను అందుకుంది. నెంబర్ 5 కొడుకు దిద్దిన కాపురం. సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతగా, డైరెక్టర్‌గా వ్యవహరించి హీరోగా నటించిన చిత్రం ఇది. విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. మహేష్ బాబు స్పెషల్ రోల్‌లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది మూవీ. పరుచూరి బ్రదర్స్ అందించిన మాటలతో విశేషంగా ఆకట్టుకుంది. టోటల్‌గా 3,50,00,000 షేర్‌ను సాధించి బీసీ సెంటర్లలో స్టడీ కలెక్షన్స్‌ను రాబట్టింది. 64 కేంద్రాలలో 50 రోజులు, 17 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 6 స్టేట్ రౌడీ. చిరంజీవి రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ స్టేట్ రౌడీ. పోలీస్ అండ్ స్మగ్లింగ్ కథను బేస్ చేసుకొని తెరకెక్కించాడు బి. గోపాల్. సినిమాలోని డైలాగులు కల్టు క్లాసికే. చిరంజీవికి జోడీగా రాధ, భానుప్రియలు నటించారు. నైజాంలో మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 వసూలు చేసింది ఈ సినిమానే.
35 కేంద్రాలలో 50 రోజులు, 2 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 3,50,00,000 షేర్‌ను రాబట్టింది. ఆ 50 రోజుల వరకు స్టడీ కలెక్షన్స్‌తో మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. నెంబర్ 7 భలే దొంగ. ఓపెనింగ్స్‌లో అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదు మూవీ. బాలయ్య ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఉత్తరాంధ్రలో కొత్త రికార్డులను క్రియేట్ చేసి అహురా అనిపించింది. బీసీ సెంటర్‌లలో విపరీతంగా ఆకట్టుకుంది మూవీ. 15 కేంద్రాలలో 50 రోజులు, 2 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 3,00,00,000 షేర్‌ను రాబట్టింది. నెంబర్ 8 గీతాంజలి. 'యంగ్ డే ఫస్ట్' అనే ఆంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన మణిరత్నం అదే తరహా కథను రాసుకున్నాడు. కథానాయిక పేరు గీతాంజలి. ఢిల్లీకి చెందిన 11 సంవత్సరాల బాలిక త్వరలో చనిపోతానని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురమయ్యాయి. అవి చూసి చలించిన మణిరత్నం కథకు ఆమె పేరే పెట్టి కథ రాసుకున్నాడు. ఇళయరాజా అందించిన పాటలు ఇప్పటికీ ఆణిముత్యాలే. 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను, 6 నంది అవార్డులను అందుకొని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 7 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 3,00,00,000 షేర్‌ను రాబట్టి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది ఈ గీతాంజలి. నెంబర్ 9 చెట్టు కింద ఫ్రీడర్. రాజేంద్ర ప్రసాద్ క్లాసికల్ కామెడీ మూవీ ఇది. వంశీ దర్శకత్వం వహించగా రాజేంద్ర ప్రసాద్‌కి జోడీగా కిన్నెర నటించింది. యాక్షన్ సినిమాలు విడుదలవుతున్న సమయంలో ఈ కామెడీ మూవీ విడుదలై సంచలనం సృష్టించింది. 'అహానా పెళ్ళంట' తర్వాత ఎక్కువగా కామెడీ సినిమాలతో ముందుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్. శరత్ బాబు, గొల్లపూడిల యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులు ప్రదర్శింపబడి 2,00,00,000 షేర్‌ను రాబట్టింది. నెంబర్ 10 ఇంద్రుడు చంద్రుడు. రాజకీయ నేపథ్యంగా తెరకెక్కింది మూవీ. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించగా రామానాయుడు నిర్మించారు. కమల్‌కి జోడీగా విజయశాంతి నటించింది. కమల్ డ్యూయల్ రోల్స్‌లో అదరగొట్టాడు. రాజకీయ నేపథ్యాన్ని, లవ్ అండ్ కామెడీని చక్కగా చూపించాడు దర్శకుడు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది మూవీ. కమల్ నటన అందరినీ ఆకట్టుకుంది. 2,00,00,000 షేర్‌ను రాబట్టి 15 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. బెస్ట్ యాక్టర్‌గా అవార్డు కూడా అందుకున్నాడు కమల్ హాసన్. తెలుగులో ఘన విజయం అయ్యాక తమిళంలో రీమేక్ అవ్వగా అక్కడ కూడా మంచి విజయమే నమోదు చేసుకుంది. ఈ 10 సినిమాలలో 'శివ', 'ముద్దుల మామయ్య', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' ఇండస్ట్రీ హిట్ అవ్వగా 'అంకుశం' బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. 'కొడుకుదిద్దిన కాపురం', 'స్టేట్ రౌడీ' సూపర్ హిట్ స్టేటస్ అందుకోగా మిగిలిన సినిమాలు హిట్ స్టేటస్ అందుకున్నాయి. పైచేయి సాధించిన హీరోగా చిరంజీవి నిలవగా, పైచేయి సాధించిన సినిమాగా 'శివ' నిలిచింది.